కుల్దారా థార్ ఎడారిలో ఒక శాపగ్రస్త గ్రామం. జైసల్మీర్కి 15 కిలోమీటర్ల దూరంలోనున్న 1500 మంది పాలీ వాల్ బ్రాహ్మణులతో కళకళలాడిన అత్యంత సంపన్న గ్రామం రాత్రికి రాత్రే ఎందుకు ఖాళీ అయింది? ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులతో హడావుడిగా కనిపించే గ్రామం అకస్మాత్తుగా నిర్జీవంగా ఎందుకు మారిపోతోంది? ఎవరు అటు వెళ్లే సాహసమే ఎందుకు చేయడం లేదు? ఎన్నో పరిశోధనలు జరిగాయి. అది 1825 జైసల్మీర్ని పాలించే దివాన్ సలీం సింగ్ అధిక ట్యాక్సులు వసూలు చేసి ప్రజలను వేధిస్తూ ఉండేవాడు. కుల్దారా గ్రామ పెద్ద కుమార్తె చాలా అందగత్తట. ఆమెను పెళ్లి చేసుకుంటానని 2 రోజులు గడివిచ్చాడు. ఒకరోజు గడిచిపోయింది. మరుసటి రోజు పౌర్ణమి, అంతేకాదు రాఖీ పౌర్ణమి కూడా. సలీం సింగ్ సైన్యాన్ని వెంటబెట్టుకుని కుల్దారా వచ్చాడు. ఊరికి ఊరే ఖాళీగా ఉండడం చూశాడు. వెతికించాడు, ఆచూకీ దొరకలేదు. అప్పటి నుండి కుల్దారా ఒక జీర్ణగ్రామంగానే ఉండిపోయింది. గ్రామ పెద్ద భార్య ఇంకెవరూ ఇక్కడ నివసించకూడదని శపించింది అంటారు. దీనిపై కొన్ని కథనాలు వేరుగా ఉన్నాయి. కరువు వల్ల అని, భూకంపం వల్ల అని మరికొందరు వివరిస్తున్నారు. ఇటువంటి వాటిపై 6000 పరిశోధనలు జరిపిన గౌరవ్ తివారీ ఈ గ్రామానికి వెళ్ళొచ్చిన తర్వాత అనుమానాస్పద మృతి చెందాడు. ఇంకా మిస్టరీ మిగిలే ఉంది.